పెద్దలు సన్మానిస్తారు, ఆ తర్వాత మనం సన్మానిస్తాము. ఎందుకంటే పాత్రికేయ మిత్రులకు అవసరం కాబట్టి. అయితే సన్మానం జరగాలంటే రమణ కుమార్ గారు మేనేజింగ్ డైరెక్టర్ వారి వేదిక మీద రావాల్సిన, అట్లాగే బలరాం నాయక్ గారు ఐఆర్ఎస్ వారిని కూడా వేదిక రమ్మని కోరుతున్నాను. అట్లాగే జనార్దన్ ఐపీఎస్ గారు దయచేసి వేదిక మీద రావాల్సిన, నక్కపల్లి స్వామియల్ గారు వేదిక మీద రావాల్సింది. అయితే సన్మానం జరగాలంటే మా మేడం పైకి రావాల్సిందే, వేదిక పైకి. మిత్రులారా, వాలంటీర్స్ నన్ని మేడం గారిని వేదిక పైకి రావాల్సిందిగా, ఈ సన్మాన సత్కారాన్ని అందుకోవాల్సిందిగా, మా ఈ చిన్న పేదోళ్ళ తరఫున జరుగుతున్నటువంటి సన్మానాన్ని అందుకోవాల్సిందిగా అమ్మా పిల్లలు మేడం తీసుకురండి పైకి, వేదిక పైకి. ఈ సన్మానం మీ జిల్లా నుంచి వచ్చినటువంటి మిత్రులందరూ నాకు పేర్లు రాసుకోవాలి. వాళ్ళు కూడా అంటే ఇప్పుడు
అందరూ పక్కన జరగాలి. వాలంటీర్స్ మేము పేర్లు పెట్టి పిలుస్తాం. మీ సంఘం పేర్లు ఇవ్వండి, మీ ప్రాంతం పేర్లు ఇవ్వండి. చక్కగా ఆవిడ దండ వేసి ఫోటో దిగి మీరు ఇలా దిగి ఆహారం ఇలా దగ్గరికి భోజనానికి వెళ్ళవచ్చు. ప్లీజ్ దయాస్ మీ పేర్లు ఇవ్వండి అన్న. ప్రొఫెసర్ హనుగోపాల్ గారు కూడా ఎంతో ప్రేమతోటి వచ్చి ఉన్నారు కాబట్టి అన్న రవికుమార్ గారు శాంతశేఖర్ నుండి వచ్చి ఉన్నారు. తర్వాత ప్లీజ్ అందరూ జరగాలి. ప్లీజ్ వాలంటీర్స్ ఎవరైనా సరే పక్కన జరపండి ప్లీజ్. ఇది సన్మాన కార్యక్రమం 45 నిమిషాలు ఉంది. పెద్దలు మాట్లాడాలి. పెద్దలు మాట్లాడేవాళ్ళు పొద్దుగాల ఫోన్ చేసి నాకు కాలేజీకి ఎందుకుని ఈరోజు కాలేజ్ లేదు నేను ఇండిపెండెన్స్ డే కాబట్టి ఈరోజు ఎవరు ఓరు అనుకున్నా. ఎందుకు ఎగ్జామ్స్ ఉంటే డుమ్మ కొట్టా గొప్ప కాదు నిమిషం ఎందుకు తినవచ్చు కదా తినవచ్చు కదా. బయట తిందామనుకున్నా అప్పటికే ఇలా ఫోన్ చేసి స్టార్ట్ అయింది అన్న. ఏదో బ్రెడ్ గిట్ట ఏదో తింటుంటే అది తీసుకోలేక మిత్రులారా, ఇది శుద్ధి తప్పినట్టుగా రాకూడదు. సన్మాన సభ ఇట్లా ఉంటే కొంచెం మనల్ని మనమే డిసిప్లిన్ లేకుండా నిరూపించుకుంటున్నాము. దయచేసి నిజంగా సన్మానించే అభిమానం ఏదైతే ఉందో పిలిస్తే రావటం, పిలవకుండా రావడం అనేది ఏదైతే ఉందో మిగతా వాళ్ళని కూడా మనం ఒప్పించిన వాళ్ళం అవుతాం. దయచేసి ఫోటోగ్రాఫర్లు మీరు ఆగితే వాళ్ళు జరుగుతారు. ఫోటోగ్రాఫర్లు మీరు ఆగితే వాళ్ళు జరుగుతారు. మీరు అలాగే తీస్తూ ఉంటే గంటలు నిలబడతారు. ప్లీజ్ ఈ సభ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మీరు అందరూ అర్థం చేసుకుని సహకరించాలి. ఫోటోగ్రాఫర్లు ఒకవైపు నుంచి వచ్చి ఒకవైపు నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి పాత్రికేయ మిత్రుల కోసం కాసేపు మనము చేశాము. దళిత చైతన్య కళా మండలి మిత్రులు మీరు వేదికను 10,000 అయితే అందరూ వేదికను దించేయండి ప్లీజ్. వేదిక మీదకైనా అందరూ జరగాలి. ఏమాత్రం అభిమానం ఉన్నా మీరు పక్కన జరగండి. మేము పక్కన జరిపించేంత వరకు దయచేసి నా అప్పీలు మన్నించండి. డాడీకి మీరు ₹1,00,000 చెక్ ఇచ్చింది ప్లీజ్. వేదిక మీద నుంచి అందరూ పక్కన జరగండి. తెలిసిన వాళ్ళు మాత్రమే రావాలి. సన్మానించుకోవడం అందరి అభిమానం చాలా దూరం నుంచి వచ్చారు. శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, అట్లాగే తిరుపతి, చిత్తూరు, రాయలసీమ, కర్నూలు, అనంతపురం, హుగ్లీ, ఇన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని గౌరవించాలి. అందరికీ అవకాశం ఇవ్వాలి. కాబట్టి ప్లీజ్ మీరు వేదిక మీద నుంచి కొంచెం పక్కన జరగండి. అయ్యారు చాలా మంది పేర్లు ఉన్నాయి ఇక్కడ. చాలా మంది ఇది అంత తప్పే లెక్క చేయకూడదు. వాలంటీర్స్
దయచేసి మా మాట వినాలి. ప్లీజ్ స్టేజ్ దగ్గర నుంచి కొంచెం వెనక్కి జరగండి. ఇంత సమయం చంద్రుడు మంచి బ్రహ్మాండంగా చేశారు. మీరందరూ కష్టపడి నాకే వస్తాయని అనుకోరు. పవన్ చూపించేవి ఏమంటే చట్టంపై పట్టున్న పోలీసు శాఖ ఎవరిది, ఆర్థిక ఆదాయములు వంచే ఆర్థిక శాఖ ఎవరికి ఉంది? ఎప్పుడికి నాయన పాడి పసల సేకరించి ఎత్తుకోమన్నారు, ఎట్టి కోటల సేకరించి ఎత్తున్నారు. లేదంటే ఉపసభాపతి ఉప ముఖ్యమంత్రి ఉప ఊరించుకుంటారు. వీళ్ళు ఆచరణ మా వైతాళిక ఈ యుగము నీదయా, మా బౌద్ధాలిక మా వెలుగు నీదయా. అనగారిన జనావళి ఆప్త బాంధవ అంబేద్కర్ నీకిదే మా ఆత్మశోధనంతన. వైతాళిక మా వైతాళిక ఈ యుగము నీదయా. సత్యము కై నిరంతరము
పుట్టను మీరు చచ్చగడితే సొంత జాతి తమ్మునే కథం చేసే కొడుకులం మీ ఆఖరి బాబు అమెరికా వీసా దొరకాలి ఆయాసం ఉండాలి మీ పెదబాబు ఎస్పీఐ రాకి పట్టాలి ఏ కేసులు లేకుండా చూసుకోవాలి కలెక్టర్ని అందులోనే కాదు మోపాలి అధికారమంతా మీ కావలి కుక్క కావాలి మా గొడ్డగా కొడుకు మీ గొడ్డాలందుకోవాలి మీ జెండానందుకోవాలి మీరెన్ని మెతుకులేస్తే వాడన్ని దారులకు కాలే పని జరిగితే మురిసిపోవాలి పని జరగకపోతే మా ప్రాణమే ప్రాణం పెట్టాలి మీరు బాంబులిస్తే బంతులో వేసుకోవాలి మీ మేలులో మా నెత్తిన వేసుకోవాలి బాబు ఉండాలి మేము వేస్తే మీరు గట్టే ఈ రోజు వేషం వేసి ఇట్లు పట్టాలి ఆ సినిమా చూసి మా వాళ్ళంతా సీడీ పట్టాలి ఆ గాంధీ ఎవరు పక్కన మీ బొమ్మలు ఉండాలి పోలీసు స్టేషన్ వల్ల మా ఫోటోలు ఉండాలి అన్న ఏ రాష్ట్రంలో ఎవడు పంపిన కానీ అమ్మ తోడు మందు ఫలకమ్మన్నది ఆమె నాయకత్వ నేను ఆదాయం ఎంతగని రోజు వీరు దాపి బిర్యానీ తినబెట్టి మా కులపు నీళ్ళని మచ్చిగా వేసుకొని చీపులిగారు నీకు చీపుకుంటాలని రాయలు చాలి రోయక పోసిండు జారి వాకరు మందు లేపులని తెచ్చిండు అమెరికాదని నాకు ఆశదే లేకుండు లేవులు జానివాకరు లోపల తూలిపేటది తూలిపేటది దారి ముగి నేను సోలిపోతా ఉంటే ఎదుగపోయిందైతే యానుకున్నది కానీ యాడ పుట్టిందో నాకెరకలే ఎందుకంటే ఎవడు గెలిచిందంటే ఎరుకటోళ్ళే గెలిచి ఎరుకలే రాకుంటున్నారు కోరటి వెంకన్న పాట వింటే ఏడు కొండల వెంకన్న కూడా రవీంద్ర భారతి కూడా ముక్కు మీద వేడు వేసుకొని కోరటి వెంకన్న పాటలు చూసి మురిసిపోవాల్సిందే. కోరటి వెంకన్న పాట వింటే గొంగూర మాంసంతో వేడి వేడి వెంకన్న అభినందనలు. నమస్కారం. ఈ సభలో వారు వీరు 30 ఏళ్ళ నా పాట మీ పాట ఏమని పాడిన మిత్రుడు నా ప్రేమికుడు అరుణులు అప్పటికిప్పటికీ ఎన్ని వేలన్నా ఈ జాతి కలిసి పనిచేస్తే రాజ్యాధికారం మీదే. ఆ రాజ్యాధికారం అంబేద్కర్ పుట్టుడు కవి రామ్ మాత్రమే
కాల నిర్ణయం చేయడం, కాల నిర్దేశం చేయడం న్యాయం కాదు. కానీ వారి తొలి పలుకులతో ఈ అభినందన సభ ప్రారంభం. సభకి నమస్కారం. ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఎక్కువ మాట్లాడితే వాళ్ళంత అవకాశం ఇస్తుంది. ఈ భట్రోజు గారిని గురించి చెప్పే ముందు సోదరి నల్లి గురించే చెప్పాలి. ఎన్నోసార్లు వాడు జరిగింది. అంటే ఎప్పుడు ఒంటరిగా చూడలేము, అదొక ఛాలెంజ్ అన్నమాట. అతను ఒంటరిగా చూడగలుగుతుంటాడు. ఎప్పుడు పోతుంటారు, సమస్య చెప్పుకుంటుంటారు. అంత సమయాన్ని ఆయన ఇవ్వడానికి తాను స్ఫూర్తిగా సహకరిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి ఈయన ఇచ్చే కీర్తిలో సగం వాట దానికి ఇవ్వాలి. వాళ్ళ అమ్మ నాన్న నాకు పరిస్థితిగా తెలుసు. విజయవాడలో పనిచేస్తున్నప్పుడు వ్యవస్థ ఎన్నోసార్లు కలవడం జరిగింది. అప్పటికి ఇంత యోగ్యుడు వాళ్ళ అబ్బాయి అవుతాడని నాకు తెలియదు. చాలా కాలం వరకు భర్తభూషణ్ పేరు విన్నాను కానీ వ్యవస్థ గారు ఆయన చనిపోయినప్పుడు కూడా చాలా ఆలస్యమైంది. ఎందుకంటే ఆయన నన్ను చూసి పారిపోయేవాడు, దాక్కునేవాడు. వెంటబడ్డాను, ఇంటికి వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళాను. అప్పుడు నాకు దగ్గర రానిచ్చాడు. ఆ తర్వాత మాకు ఇంకా విడిపోవడం అంటూ లేదు. శంకరన్ దాని గురించి మీకు తెలవాడు ఎవరు లేరు. ఇందులో పేదవాడికి ఆయన చేసిన సేవలు. ఆయన చనిపోయినప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు. మాట్లాడేవాడిని పరిచయం చేస్తున్నప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక డిస్క్రిప్షన్ ఇచ్చాను నేను. పేదవాడు ఎవరన్నా ఎక్కడికి పోతాడు ముందంటే శంకరన్ గారికి పోతారంటారు. శంకరన్ గారు చనిపోయారు, మరి ఇప్పుడు ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోతారు? భర్తభూషణ్ గారు దగ్గరికి పోతారు. శంకరన్ గారి వారసుడు మన కొరకు త్యాగం చేసి అటువంటి మహనీయులు మనం వెళ్తున్నటువంటి ఆ మహనీయులు వారసుడు. వాళ్ళ పుణ్యవంతుల పైకి వచ్చి వాళ్ళని మర్చిపోయాము. వాళ్ళ ఫోటోలు ఇంట్లో పెట్టుకోవడానికి సిగ్గుపడుతున్నాము. కానీ ఆయన కులాన్ని, పేదరికాన్ని, కరుణ వాడన్నింటినీ భుజాన వేసుకుని, ఎంతో బలమైన భుజాలు అవి, ఆ భుజాన్ని వేసుకుని మూసుకున్నాడు. పేదరిక సొసైటీ 1000 మంది ఒక్కడు కూడా చేయరు. ఆ 999 పనులు వాళ్ళ అప్పేగా కూడా ఆయనే నెరవేరుస్తున్నాడు మన తరఫున. సో ఇది భరతభూషణ్ అనేటువంటి వ్యక్తి యొక్క గొప్పతనం. అతనికి జాతి, పేదవాడు అందరూ రుణపడి ఉంటారు. ఆయన చూసి సిగ్గుపడి కొంతమంది అన్న బయటకు వచ్చి ఆయన చేసిన ఒక వీతం ఆశిస్తూ ఈ మహానుభావుడికి ఈ రకమైనటువంటి సన్మానం చేయడానికి చంద్ర గారు ఆయన మిత్రులు చేసినటువంటి ప్రయత్నాన్ని నేను గమనించి ఆయన ఆశయాల గురించి చెప్పాలంటే మహాకవి గుర్రం జాషువా గారు గద్రిలం కావ్యంలో చెప్పిన ఒక మధ్య చెప్పారు. ప్రతిభల పెళ్లి చేయుటకు 100,000 గడింతురుగా పేదల ఫకీరులైన శూన్యములైన పాత్రలను మెతుకు విదల్పడి అర్థమేది. 33 కోట్ల దేవత లెక్కబడ్డ దేశమున భాగ్య విహీనుల క్షుత్తులారులైన, క్షుత్ అంటే ఆగడి, భాగ్య విహీనులైన బహుజనులైన, నిర్భాగ్యులైన, నిస్సహాయులైన ఈ వేదల ఆకలిని ఆర్పేదెవడు? ఇదిగో ఇక్కడ కూర్చున్న ఈ గొప్ప గొప్ప అధికారులు ఒకప్పుడు మీరందరూ కూడా కష్టపడి వచ్చిన వర్గాల్లోకి వచ్చిన వాళ్ళే, శ్రామిక వర్గాల్లోకి వచ్చిన వాళ్ళే. కనుక మహాకవి జాషువా స్ఫూర్తి అప్పికట్ట వాళ్ళ నాన్నగారి అప్పికట్ట జోసెఫ్ గారికి ఉంది, భరతభూషణ్ గారికి ఉంది. కనుక ఆ స్ఫూర్తికి ఈ సన్మానం, ఆ మూర్తికి ఈ సన్మానం. ఇవాళ మన మధ్య సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శామ్యుల్ గారు ఉన్నారు.
గొప్ప ప్రజాసేవకుడు, దయాళు హృదయుడు కనుక శామ్యుల్ గారు వచ్చి 1-2 పలుకులు కొనకల్లాగా అభినందన. వేదిక మీద ఉన్నటువంటి ఈనాటి పండుగకి పెళ్లి కుమారుడు అయినటువంటి సోదరుడు రామకృష్ణ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి అందరి సోదర సోదరులకు నా మనపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఎంతో మంది ఎన్నో చక్కటి మాటలు సోదరు రామకృష్ణ చెప్పారు. ఆయన నాకు ఇంచుమించుగా 30 సంవత్సరాల నుంచి తెలుసు. ఈనాడు ఏం చేస్తున్నారని చెప్పేసి మనమంతా మాట్లాడుతున్నాము. ఒక లెవెల్లో ఆయన మొదటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి కూడా అలాగే ఉన్నారు ఆయన. కాకపోతే ఎక్స్పీరియన్స్ తో మరి ఎక్కువ మందిని చూడాలి అనేటువంటి, ఎక్కువ మంది సహాయపడాలనేటువంటి ఉద్దేశంతో ఆయన వరకు యాక్టివిటీ చాలా పెరిగింది చెప్తే నేచర్ మాత్రం అదే ఉందని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అటువంటి వ్యక్తి నాకు ఒక స్నేహితుడిగా, ఒక సోదరుడిగా మరి నాతో ఉన్నాడంటే నాకు నిజంగా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. నేను ఈనాడు కూడా ఎక్కడెక్కడో ఎవరెవరో తెలియని వాళ్ళ గురించి కూడా SMS పంపిస్తా ఉంటాను. It's a very great nature. It is a gift of God. It is not just human. It is actually heavenly and body. And God has blessed him to be a great leader like this. తర్వాత అదేవిధంగా సోదరు నల్లి గారు తన భర్తకి ఎంతో మంచి హృదయంతో ఒక తల్లిలాగా వచ్చిన వాళ్ళందరినీ ఆదుకోవడం, వారికి సహాయం చేయడానికి ఈ వెచ్చిస్తున్నటువంటి టైం అంతటి కూడా సహించినటువంటి చాలా గొప్ప విషయం. అది భగవంతుని తప్పకుండా ఎంతో చక్కగా ఆస్వాదిస్తారని చెప్పేసి నేను అనుకుంటాను. మూడోది ఏంటంటే, మూడో మాట మాట్లాడదు కానీ నేను మాట చెప్తాను. ఏమిటంటే, ఇక్కడ ఒక చిన్న లోపం నాకు అనిపిస్తుంది అందంగా. ఏమిటంటే, యాక్చువల్గా ఈ ప్రోగ్రాం పండుగలా తయారు చేశారు, గొప్ప పండుగలా చేశారు. ఈ డబ్బులన్నీ పెట్టుంటే 30 సంవత్సరాలు కాదు కదా, 50 సంవత్సరాలు వెనక్కిపోయి మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మన పల్లెల్లో మన వాళ్ళు ఎలాగైతే పబ్బాలు పండుగలు చేసుకుంటూ ఈ డబ్బులు వేసేవాళ్ళు అవన్నీ గుర్తొచ్చేలా చేశారు. చాలా గొప్పగా చేశారు. అయితే లోపం ఏంటంటే, ఇది ఎక్కడ కాదు, నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో పెట్టాల్సింది. అయితే నేను అనుకునేది ఏంటంటే, ఆ నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో మీటింగ్ మన సోదరుడు భరతభూషణ్ పెడతారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. దానికి మళ్ళీ మనం అందరం రాష్ట్రం మొత్తం నుంచి కూడా వచ్చి చూసి ఆనందిస్తామని ఆశిస్తా ఉన్నాను. భరతభూషణ్ మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఇంకా చక్కటి కార్యక్రమాలు చేపట్టేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిన్నటి నిజాం కళాశాల ప్రాంగణంలో జరిగిన సభ గురించి మనం విన్నాం. శామ్యుల్ గారు మీకు ధన్యవాదాలు. తప్పకుండా మరొక మోడీ సభలాగా, మరొక కోడి సభలాగా ఓడిపోని భరతభూషణ్ అభినందన సభ, భరతభూషణ్ లాంటి గొప్ప వ్యక్తుల అభినందన సభలు నిజాం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసుకునే స్థాయికి మనందరం వచ్చినందుకు మనల్ని మనం అభినందించుకోవాల్సిందే. తప్పకుండా అమలు వస్తుందని మనందరం కూడా దానికోసం. చిన్నవాడి అయినా చిచ్చరపిడుగు లాంటి వాడు తూర్పుగోదావరి జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఆయన కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గా చేసినప్పుడు నేను స్వయంగా చూశాను. మిత్రులారా, మీరు నమ్మండి నమ్మకపోండి, పేద విద్యార్థులతో, ముఖ్యంగా హాస్టల్ విద్యార్థులతో, గిరిజన విద్యార్థులతో ఆయన రాత్రులు వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళతో పాటు తిని, వాళ్ళు ఎక్కడ పడుకుంటున్నారో అక్కడ పడుకొని వాళ్ళ సమస్యలు ఏమిటో తెలుసుకొని స్వయంగా చేసిన గొప్ప అధికారి చిన్నవాడైన టీచర్ పిడుగు లాంటి రవిచంద్ర, రవి చంద్ర ఇద్దరు కలిసిన ఒక గొప్పతనం ఆయనలో ఉంది. సభకు నమస్కారం. పెద్దలు గుర్తులేరు భరతభూషణ్ గారి అభినందన సభలో పాల్గొనే అవకాశం కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. చాలా మంది పెద్దలు ఉన్నారు, అందరికీ నమస్కారం. రెండు మాటలు ప్రార్థించే, లేకపోతే మాటలు చెప్పే విధాల కన్నా సాయం చేసే ఒక చెయ్యి ఆయన వల్ల లాభపడిన వాళ్ళు చాలా చాలా ఉన్నారు. లాభపడిన వాళ్ళు, స్ఫూర్తి పొందిన వాళ్ళు కూడా
ఇట్లా మంచి పనులు చేయడానికి ఎవరైనా తోడున్న మేడం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ ఇంత మంచి అవకాశం, ఇంత మంచి కార్యక్రమం చేసిన శనిచంద్ర గారికి ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ నమస్కారం. ధన్యవాదాలు. ఆలేరు ఎవరైనా సరే ఆ పేరు మరవలేదు, మర్చిపోలేదు. ఆలేరుకు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒక చిరస్థాయిగా నిలిచిపోయే కీర్తిని తెచ్చిపెట్టిన మోత్కుపల్లి నరసింహులు గారు, వారి గుర్తుందో లేదో కానీ అంబర్పేట హాస్టల్లో ఆయన నాకు సీనియర్గా ఉండేవారు. ఒక దుర్భరమైన దారిద్ర్యం, ఒక పేదరికం, ఒక పురుగులు పడిన అన్నం, ఇవన్నీ కూడా మేము తినవాళ్ళమే. ఇవాళ ఆయన ఒక ఎమ్మెల్యేగా అయినా, మా నాన్న ఒక ప్యూన్ ఇదే సెక్రటేరియట్లో, నేను ఇవాళ ఒక డీ అయినా, దీని కనుక ఒక అంబేద్కర్ ఉన్నాడు, ఒక పూలే ఉన్నాడు, ఒక బాబు ఉన్నాడు, ఒక కాశీగా ఉన్నాడు. అదే స్ఫూర్తి ఈ సభ. కనుక మోత్కుపల్లి నరసింహులు గారు అనగానే ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా, ఒక గొప్ప ప్రతిస్పందన ఉన్న నాయకుడిగా, ధీరుడిగా మనకు తెలుసు. వారిని వచ్చి రాజకీయ ఉపన్యాసం కాకుండా అభినందన పలుకులు. పెద్దలందరికీ, ముఖ్యంగా భారతదేశం గారి అభివృద్ధి సమర్పించినటువంటి సోదరులందరికీ నమస్కారం. అసలు నేను జనరల్గా ఈ అభినందన సభలు ఇవన్నీ చాలా తక్కువ అవుతుంటాను. ముఖ్యంగా భరతభూషణ్ గారి ఈ అభినందన సభ అన్నప్పుడు నేను వారు నాతో మాట్లాడలేదు. అయినా సరే ముఖ్యంగా నా దగ్గరికి వచ్చి ముఖ్యంగా ఈ ఆర్గనైజ్ చేసినటువంటి దళిత చైతన్య ప్రణాళిక ఈ నా దగ్గరికి వచ్చారు. వచ్చి భరతభూషణ్ గారి అభినందన సభ వచ్చినా వాళ్ళ ప్రమోషన్ వచ్చింది. ముఖ్యంగా వారిని గౌరవించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నామని మాట చెప్పినప్పుడు ఖచ్చితంగా దీనికి నేను వస్తానని వారికి చెప్పడం జరిగింది. ఇక్కడికి కార్డు చూశాను. ముఖ్యంగా మన దళిత నేతలంతా వస్తున్నారు, అధికారులు అనధికారులు వస్తున్నారు, ఆంధ్ర తెలంగాణ దళితులంతా వస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న నేతలు ఈ కార్డులో ఉన్న వాళ్ళంతా ఉండగలిగితే ఈ జాతి మొత్తాన్ని కాపాడగలిగే వాళ్ళు, పాలించగలిగే వాళ్ళంతా వస్తున్నారని ఈ దగ్గర దురదృష్టిలో ఉన్న జాగ్రత్త ఉంది. అయినా సరే భరతభూషణ్ గారి అభినందన సభకు వెళ్ళి తీరాలని ఇంటికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఏ ఒక్కరు కూడా రాజకీయ నాయకులు లేరు. చాలా విచిత్రంగా ఉంది. దాంట్లో ఏదో ఒకసారి వస్తామని చెప్పిన తర్వాత వచ్చి తీరాలి, రాకపోతే నేను రానని చెప్పాను. ఈ శరీరంగా కూడా ఈ కరెక్ట్ కాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఇప్పుడున్న పరిస్థితులలో ఆంధ్ర మంత్రులు ఏమన్నా ఢిల్లీకి పోయితే తెలంగాణ వాళ్ళు రావాలి కదా. ఒకవేళ ఢిల్లీలో ఉన్నా సరే ఈ అభినందన సభకు వచ్చి తీరాలి కదా అని నేను అనుకుంటున్నాను. ఇది చాలా మంచిది కాదు, మంచి సాంప్రదాయం కాదు. సాంప్రదాయాన్ని కాపాడుకొని మన జాతిని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇకపోతే ఎందుకు నేను పరిగెత్తుకుంటూ వచ్చాను, వాస్తవంగా నాకు రేపు ఎల్లుండి కూడా కార్యక్రమాలు ఉన్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి. రాజకీయాల్లో గుడి
ఇంటికి వెళ్తా ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితులలో. దట్ ఈస్ మోటుపల్లి అని అభినందనలు. ఇదివరకు హాస్టల్లో చాలా సన్నగా ఉండేవాడు అన్న, బాగా జుట్టు కూడా బాగా ఉండేది. మాట్లాడుతుంది ఆయన బాగా ఉండేది నాకు పోయింది. కాన్సన్ట్రేషన్ మిత్రులారా, ఇదే అన్న, ఈ భరత్ భూషణ్ గారి అభినందన సభలో మహామహులు ఉన్నారు, వక్తలు ఉన్నాయి, గొప్ప ప్రవక్తలు ఉన్నారు. అందరికీ నేను సవినయంగా చెప్పేది ఏంటంటే సభను దయచేసి మోతుపల్లి గారి విజయాన్ని ఆదర్శంగా తీసుకోండి. కానీ మన మధ్య సోదరి సునీత కృష్ణ గారు ఉన్నారు. చంపకుండా మీ తోటలోని కూలీగలు, మీ కళాశాల ప్రాంగణాల సీతాకోకచిలుకలు, శ్రీలతల్ని శ్రీలక్ష్ముల్ని ఆయేషాల్ని ఎంతమందిని చంపుతారా? గొంతులు కోయకుండా, ఆడపిల్లల మీద ద్రావకాలు కోయకుండా, ఆడపిల్లలు 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 తేలి మబ్బుల తీపి జల్లులు, ఆడపిల్లలు ఆడపిల్లలు గుండు మల్లె మండు గంటల్లో మొండు మల్లెలు, ఆడపిల్లలు 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 ఎదురు తిరిగితే ఎక్కువ పెట్టిన వీరులు. ఈ ఆడపిల్లల పక్షాన, ఈ అభాగ్యుల పక్షాన, ఈ వీరుల పక్షాన నిలబడిన ఒకే ఒక దీపస్తంభం సునీత కృష్ణమ్మ గారు. ఈ మధ్య కాలంలోనే చాలా ప్రసార మాధ్యమాలలో ఆమె విజయగాథ మనం విన్నాం. ఈ దేశం ఎంత పునీతమైనా కూడా ఒక ఆడపిల్లను రక్షించలేకపోతుంది, ఒక ఆడపిల్ల నిర్భయంగా ఈ దేశంలో నడవలేకపోతుంది. కానీ ఆడపిల్లల పక్షాన నేనున్నానని సునీత కృష్ణమ్మ గారి వాడ ఒక ఉద్యమంగా ప్రజ్వల పేరుతో ఒక ఉద్యమాన్ని ఆమె నడుపుతున్నారు. ఆడపిల్లలకు ఆది పరాశక్తిగా ఉన్నానని అన్నారు. కనుక ఆ తల్లిని మాట్లాడవలసిందిగా సభకి నమస్కారం అండి. మొన్న శుక్రవారం ఒక సినిమా రిలీజ్ అయింది, చెన్నై ఎక్స్ప్రెస్. దాంట్లో షారుఖ్ ఖాన్ గారు పదే పదే ఒక డైలాగ్ కొడతారు, డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ అ కామన్ మ్యాన్. ఈరోజు మనం చూస్తుంది ఒక వెరీ వెరీ కామన్ మ్యాన్, తన ప్రవర్తనతోటి ఎక్స్ట్రాడినరీ అన్కామన్ స్టేచర్ శ్రీ భరతభూషణ్. ఇతను షారుఖ్ ఖాన్ కాదు, లీడ్ హీరో కాదు, సినిమాలో వీడిలో హీరోయిజం చూపించి అభిమానులు ఫ్యాన్లు తీసుకురావడం. హీఈస్ అ రియల్ హీరో అండ్ ఈచ్ వన్ ఆఫ్ యూ హూ ఈస్ అ ఫ్యాన్ ఆఫ్ భరతభూషణ్ గారు యాజ్ ఐ యామ్, ఐ థింక్ వీ కెన్ వాచ్ దట్ ఇట్లాంటి రియల్ హీరోస్ లో మనం ఎంత అభినందన చేస్తే, ఎంత సన్మానం చేస్తే కూడా తక్కువనే. అండ్ టుడే మన అందరిది గుడ్నెస్ మనం భరతభూషణ్ గారి లోపల చూస్తున్నాము. టుడే ఐ సెల్యూట్ భరతభూషణ్ గారు, ఐ సెల్యూట్ నంది గారు ఫర్ స్టాండింగ్ బై భరతభూషణ్ గారు. అండ్ ఐ హోప్ మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాము, మనం పెద్ద స్పీచ్ ఇస్తాము, పెద్ద సన్మానం చేస్తాము, అభినందిస్తాము. ద ట్రూ సెన్స్ ఆఫ్ భరతభూషణ్ గారికి నిజమైన మనం ట్రిబ్యూట్ ఇవ్వాలంటే ఆయన ఒక అంశం మన లోపల రావాలి, ఈశ్వర ఆయన భరతభూషణ్. అలాగా మనం ఈరోజు ఈ డోర్ నుంచి బయట వెళ్తే ఇట్ విల్ బి ద ట్రూ ట్రిబ్యూట్ టు భరతభూషణ్ గారి. థ్యాంక్ యూ సో మచ్.